సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఆర్ఓ కార్యాలయంలో అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కోదాడలో హుజూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ర్యాలీకి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, ఏఐసిసి సభ్యులు రఘువీరారెడ్డి, సిపిఐ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొనున్నారు. దాదాగిరి దాని మీద హుజూర్ నగర్ ప్రజలు చిత్తుగా అటువంటి వాళ్ళని ఓడించబోతున్నారని చెప్పి మనం విలేకరుల మిత్రులకు కూడా మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి మీ సహకారం కూడా కోరుతున్నాం. మీకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు కూడా భూసేకరించింది ఆ ల్యాండ్ వచ్చింది. ఏదో ఎవరో మధ్యరాత్రి తీసిపోయేది కాగితాలు ఇస్తాయి, దానికి ఏం మీనింగ్ లేదు. పొజిషన్ ఇచ్చి దాని మీద మీకు ఇల్లు కట్టించేది ఉత్తమ్ కుమార్ రెడ్డి విషయం మీకు గుర్తు చేస్తూ ముగిసిన జై. గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, నిరుపేద వారిని పోలీస్ స్టేషన్ ఉపయోగించిన తీరుపై జనం తీర్పు చెప్పబోతున్నారు. ఒక కేసులోనేమో ఇదే సీఏ రామలింగారెడ్డి గండు గోపి మీద రేప్ కేసు పెట్టి నేనే ఫోన్ చేసిన. ఎందుకంటే ఇది ఫాల్స్ కేసు అంటే లేదు సార్, ఈ కేసులో వీళ్ళే కాదు తల్లిదండ్రులు కూడా రిమాండ్ చేస్తాను. 24 గంటల్లో టీఆర్ఎస్ పార్టీలో చేరిండు, కేసులు మాఫీ. ఇప్పుడు ఆయన మా పార్టీలో చేరిండు, మీ ముందే తీసుకొస్తాం సార్ నేను చెప్పడం. అదేవిధంగా తమ్మారం సర్పంచ్తో సహా సమాజంలో పెద్ద మనుషులు, గౌరవనీయులు అందరినీ పోలీస్ స్టేషన్లో అడ్డగోలుగా బట్టలిప్పించి కొట్టించిండు. కేసీఆర్ కొట్టించిండు, సైదర్ కొట్టించిండు, కొట్టించి భయపెట్టించి పార్టీలు చేర్పించుకున్నాడు. కాన్స్టిట్యున్సీని విభజించుకున్నాడు. ఒకటి అక్క బావ, ఒకటి మేనమామ, ఒకటి ఇంకో కజిన్ బ్రదర్, ఇంకోటి క్లాస్మేట్, ఇంకోటి క్లాస్మేట్ విభజించుకొని ఏ విధంగా అయితే సామాన్య ప్రజానికి ఇబ్బంది పెట్టిండ్రు, గవర్నమెంట్ ల్యాండ్స్, ప్రైవేట్ ల్యాండ్స్ ఆక్రమించుకోవడం అడ్డగోలుగా హుజూర్ నగర్ ప్రజలు భారీ స్థాయిలో తీర్పు ఇవ్వబోతున్నారు. ఇటువంటి అరాచక శక్తి కాలం ముగిసినట్టుగా, ముగిసే ముందు మీరు ప్రకటించిన ₹1,00,000 రుణమాఫీ, మీరు ప్రకటించిన రైతు బంధు, మీరు ప్రకటించిన దళిత బంధు, మీరు ప్రకటించిన బీసీ బంధు, మీరు ప్రకటించిన ముస్లిం సబ్సిడీ, మీరు ప్రకటించిన పెద్ద పెద్ద లిస్టురాస్ ఊర్లలో ఈ ఎమ్మెల్యేతో సహా గృహలక్ష్మికి ఇల్లు ఇస్తామని, ఇవన్నిటికీ డబ్బులు పైసలు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసి తప్పితే దాన్ని అబద్ధాలు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా హుజూర్ నగర్లో ఒక సంఘటన చెప్తాం మీ అందరికీ. మీ అందరు విలేకరు మిత్రులు మీరు న్యూట్రల్ అబ్జర్వర్స్ అని నేను భావిస్తున్నాను. ఓకే, పోయినసారి 2018 ఎన్నికల తర్వాత నేను గెలిచిన సైదరెడ్డి ఓడిపోయాను. మొదటి మాట ఏంటిది? ఓడిపోయిన రిజల్ట్ యాక్సెప్ట్ చేయడమో లేదా ప్రజాసేవ చేయడం కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, నేను గెలిచిన. ఇప్పటి నుంచి నేను పోలీస్ స్టేషన్ మెట్టుని ఒకటి ఎక్కనియా అన్నాడు, మెట్టు తొక్కనియా ఏదో అన్నాడు. అంటే ఎంత తప్పుడు ఆలోచన. ఒక ప్రజాప్రతినిధి ఒక ఎలక్షన్స్ ఓడిపోయి ఫస్ట్ థింగ్ ఆయన ఏం గుర్తొస్తుందంటే గవర్నమెంట్ ఉంటే పోలీస్ స్టేషన్ మెట్లు ఇంకొని ఎక్కనియా పోలీస్ స్టేషన్ ఇబ్బంది పెడతారు. 5 ఏళ్ల పాటు డికే శివకుమార్ గారు, మాజీ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి యాదవ్ గారు, సిపిఐ పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు కోదాడ్లో, హుజూర్ నగర్లో రోడ్ షో మరియు స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. మీరందరూ కూడా రావాలని చెప్పి మీకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న ఈ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మడం లేదు. విద్యుత్ విషయంలో చాలా స్పష్టంగా చెప్తున్నా, రైతులకి ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీ రూపకల్పన. దేశంలో మొదటిసారి రైతులకి ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అరే నిన్న వచ్చిన వాళ్ళు మీరేదో మాట్లాడితే ఎవరు నమ్ముతారేమండి? రైతులకి
24 గంటల ఉచిత విద్యుత్ కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది, ఉచిత విద్యుత్ కొనసాగుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కేసీఆర్ గారికి అబద్ధాలు చెప్పడం ఇది మంచిది కాదు, గౌరవంగా లేదు. కోదాడులో 6:30కి